నమస్తే. రాష్ట్రంలో నడుస్తున్నటువంటి తాజా పరిస్థితులు, ముఖ్యంగా ఇటీవల సంభవించినటువంటి వరదలు కావచ్చు, మరో పక్కన ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల అంశాన్ని కూడా దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓయూ ఉద్యమ నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటి ఇటీవల జరుగుతూ ఉన్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశంలో మొన్న ఏదైతే జైనూరులో జరిగినటువంటి సంఘటనని మరి ఈరోజు గాంధీ ఆసుపత్రిలో హరీష్ రావు కానీ సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం పైన దుమ్మెత్తి పూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు రావట్లేదు గాంధీ హాస్పిటల్కి, ఈ జరుగుతున్నటువంటి దాడుల గురించి అసలు స్పందించట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. దీనిపైన మీ స్పందన ఏంటి? తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా గత చరిత్రలో అసెంబ్లీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వయాగా ఒక ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులందరూ కూడా జోరు వర్షంలో ఒకవైపు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా గాలి మోటార్ వాడకుండా కూడా రోడ్డు మార్గంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెరువుల్ని, కుంటల్ని, ఎక్కడైతే నిర్వాసితులు ఉన్నారో నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. జరిగినటువంటి వారం రోజులుగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో మొత్తం కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు స్థానికంగా మొత్తం కూడా ప్రజలతోనే ఉన్నారు. వాళ్ళు కార్యకర్తలు, ప్రజలు ఏ రకమైన బురదలో ఉంటే మంత్రులు కూడా అదే బురదలో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. ఎప్పుడు కూడా లేదు. గతంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ కాలంలో అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ అనేటువంటి ఫామ్ హౌస్ నుంచి కూడా పోలే. సమీక్షలు ఫామ్ హౌస్లో, ప్రజాభవన్లో ఉండడే, ప్రగతి భవన్లో ఉండడే సమీక్షలు చేసింది తప్ప ప్రజల్ని కలవలేదు. ఇవాళ దేశ రాష్ట్ర చరిత్రలో ఇవాళ వరదలో ఉన్నటువంటి ముంపు దానికి వరద బాధితుల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారే వాళ్ళతో మాట్లాడి తక్షణం వాళ్లకు 10,000 రూపాయలు ఆర్థిక సహకారం చేసి, ఎవరైతే అనుకోనున్నటువంటి పరిస్థితుల్లో మృతి చెందిన వాళ్ళకు 5 లక్షలు, లేదా గొర్రెలు బర్రెలు ఉన్నట్లయితే 50,000 రూపాయల సందర్భంలో ప్రభుత్వం వెనువెంటనే స్పందించి అధికారులు తీసుకెళ్ళి వాళ్ళ కళ్ళ ముందు ఉంచి నష్ట నివారణ చర్యలు ఇమ్మీడియట్లీ అక్కడే కలెక్టర్లతోని, స్థానిక ఉన్నటువంటి అధికారుల, జిల్లా అధికారులతో మాట్లాడి ఇమీడియట్లీ వాళ్ళకు సాయం అందించే ఏర్పాట్లలో ప్రభుత్వం ఉంది. చాలా చిత్తశుద్ధితోని ప్రభుత్వం ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు, తద్వారా చర్యలు తీసుకుంది. ఇవాళ హరీష్ రావుకు నేను మాట్లాడుతూ ఉన్నాను. కేటీఆర్ పోయేమో అమెరికాలో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఒకవైపు ఏమో ఇవాళ ఫామ్ హౌస్లో కూర్చొని, ఒకవైపు వరదల ముంపు ఉంటే ప్రజలు అల్లాడిపోతూ ఉంటే వాళ్ళ ఇల్లు వాకిలు అన్నీ మునిగిపోతే, ఒకవైపు కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ఇలా యోగాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు వాళ్ళకు బట్టని ఇలా స్టంట్ మాస్టరు, డ్రామా మాస్టరు, పబ్లిసిటీ కోసం ఇలా హరీష్ రావు నీ వరదలు వస్తే నీ ఉన్నటువంటి సిద్దిపేటలో చూసుకోవాలి, కానీ ఖమ్మం ఎందుకని? ఖమ్మంలో ఏం పని? ప్రతిపక్ష లీడర్లు పోద్దండి. నేను అనేది రాజకీయం కోసమే. అరే ఒక మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మొత్తం దేశం, రాష్ట్రం ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా ఖమ్మం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే నీ ఉన్నటువంటి పక్కన సిద్దిపేటను చూడడానికి చేత కాదు, కానీ అక్కడ పోయి ఏదో రాజకీయం చేయడానికి. ఇవాళ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళని కొట్టడానికి కాదు, ప్రజలు కొడతారు. ఎందుకంటే 10 ఏళ్లలో నువ్వు ఏం బిక్కినవరా ఆయన? ఎన్నడూ ఎక్కడ పోయినావు నాకు అర్థం కాకపోతే, గింత సాయం, గింత యంత్రాంగం ఆ రోజు కూడా ఉంది కదా, ఎందుకు స్పందించలేదని ప్రజలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మనం మాట్లాడేది కాదు. ఇప్పుడు వాళ్ళ పైన దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు కదా ప్రజలు. నేను అనేది స్థానికంగా వాళ్ళకి అయినటువంటి సమర్థిస్తా ఉన్నారు కదా మీరు. ఇప్పుడు వాళ్ళ ఆయాములో ప్రజలు మాట్లాడే స్వేచ్ఛ లేదు. అసలు యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వం ఉన్నటువంటి దుర్వినియోగం చేసి వాళ్ళ చెప్పు చేతులు పెట్టుకుని నడిపించారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి మనకు తేడా ఉంది, మనం గుర్తుపెట్టుకోండి. జరిగిన వర్షాల నేపథ్యంలో మీరు చూడండి, గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం అనుకున్నటువంటి నేపథ్యం చూడండి. మీరు నేపథ్యంలో ఉన్నటువంటి కదిలిన యంత్రాంగం, కదిలిన తీరు, ముఖ్యమంత్రి గారి స్పందన, మంత్రుల స్పందన, ఎమ్మెల్యేల స్పందన మీరు చూడండి. ఎక్కడికక్కడ అలర్ట్ చేసి ఎక్కడైతే బాధితుల్ని తక్షణం ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఖమ్మం యంత్రాంగం మొత్తం కూడా కదిలిక చేసి, ఒకవైపు బట్టి గారు కానీ, ముఖ్యమంత్రి గారు రోడ్డు మార్గంలో వెళ్ళి వాళ్ళని మాట్లాడి అక్కడే నైట్ కూడా అక్కడే బస చేసి ఇంకా ఉన్నటువంటి వాళ్ళకు మనం ఏ రకంగా సహాయ సహకారాలు అందించగలం అని అధికారులతో మాట్లాడి దాదాపు 5,000 నుంచి 6,000 నష్ట నివారణ చర్యలు జరిగినాయి అక్కడ వరదల నేపథ్యం. ఇంకా చర్యలు చేపడతా ఉంది, ఇంకా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ఖమ్మంలో ఉన్నటువంటి 3 మంత్రులు ఉన్నారు, మొత్తం వ్యవస్థ అంతా ఫెయిల్ అయిపోయింది. ఒక హెలికాప్టర్ పెట్టి మమ్మల్ని రక్షించట్లేదు,
కనీసం మమ్మల్ని సహాయక చర్యలు కూడా చేపట్టలేదు. రెండోది పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనేది స్థానికుల నుంచి కూడా గట్టిగా వస్తూ ఉంది. ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు? నిజంగా ప్రయత్నాలు చేసిన వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. తీవ్రమైన వర్షాలు, వరదలు, ఒకవైపు బస్సులు మనిషి కదలలేని పరిస్థితుల్లో ఇక మనకు ఉన్నటువంటి ఆర్మీ హెలికాప్టర్లు రావడంలో కొంత లేటు కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తత్వర చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. కాకపోతే విపరీతమైన ప్రకృతి ఉన్నటువంటి వరదల నేపథ్యంలో ఇంకా ఉన్నటువంటి లోటుపాట్లు జరిగినాయి. అక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. అక్కడ ప్రకృతి సంభవించినప్పుడు మనం ఎవరేం చేయలేము. నేను అనేది ఇలా జోరు వర్షాలు, ఎడతెరపని వర్షాల నేపథ్యంలో మనిషి కదలలేని పరిస్థితి, బస్సులు కొట్టుకపోయినాయి, ఉన్నటువంటి చెరువులు, కుంటలు, గ్రామాలకు ఎక్కడ కూడా సంబంధాలు తగ్గిపోయినాయి, రవాణా వ్యవస్థ ఉంది, కరెంటు పోయింది, ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోని అధికారులని, పోలీసు అందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసినాము. దీనిపైన గతంలో ఇంతకంటే ఎక్కువ వరదలు వచ్చినాయి, ఇంతకంటే ఎక్కువ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వ తీరును, గత ప్రభుత్వాల తీరు అసలు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా గతంలో కేసీఆర్ అనేటువంటి ఎక్కడైనా బాధితుల దగ్గర పోయి పరామర్శించాడా? ఎక్కడన్నా పోయి గ్రామాల దగ్గర పోయాడా? ఏ బురదల వాకిట్లకు పోయి చూసారా? గత ప్రభుత్వం ఉన్నటువంటి చేసిన తప్పిదాలని వాళ్ళు ఉన్నటువంటి ఇప్పుడేదో ప్రభుత్వం పైన బురదలే ప్రయత్నం చేస్తారు. మీరేం చేసుకున్నారు అనేది వాళ్ళని హరీష్ రావు, కేటీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ఏదో జరగగానే గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో ఉన్న ట్విట్టర్లో పెడితే అదేం ప్రతిపక్షం? నాకు అర్థం కాక ఎక్కడ పోయింది ప్రతిపక్షం? ఏడబడినట్టు ప్రతిపక్షం? అమెరికాలో ఎంజాయ్ చేస్తే ప్రతిపక్షమా? ఫామ్ హౌస్లు ఉంటే ప్రతిపక్షమా? అరే మీకు సోయి లేదా? ఒకవైపు వరదలు చచ్చిపోతుంటే ప్రభుత్వ ప్రతిపక్ష నాయకులు మీకు సోయి లేదా? మరి మీరెందుకు గడ్డి బిక్తున్నారా? నేను అంటా ఉన్నాను హరీష్ రావుని, కేటీఆర్ని. ఎందుకు? మీరేమో ఎంజాయ్ చేయండి, ప్రభుత్వం ఏమో ప్రజల కోసం పనిచేస్తుంటే మళ్ళీ పనిచేసే వాళ్ళపైన మీరు బురదలే ప్రయత్నం చేస్తారు, విమర్శిస్తారు. సిగ్గుండాలంటా ఉన్నాను నేను. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. ప్రతిపక్షంగా నువ్వేం బీక్తున్నావు? హరీష్ రావు ఏం చేస్తుండు? పోయి ఫోటోల కోసం, పేపర్ల కోసం హరీష్ రావు చేసే పని? ఇలా గాంధీ హాస్పిటల్ హరీష్ రావుకి ఏం పని? నీకంటే ముందే 2 రోజుల ముందే సీతక్క పోయి ఆల్రెడీ 1 లక్ష రూపాయలు సాయం చేసింది. సీతక్క అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు సీతక్క గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆమెకు కార్పొరేట్ వైద్యం అందించే దాంట్లో సీతక్క గారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడుతూ ఉన్నారు, నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. రాజకీయం కాకపోతే ఏందండి? ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారి హయాంలో ఆమె మంత్రి ఉన్నప్పుడు ఎన్ని ఘోరాలు జరిగినాయి తెలంగాణలో? సింగరేణిలో 6 ఏళ్ల పాపపై అత్యాచారం జరిగితే ఎక్కడ పోయారు? 9 నెలల బాలికపై అత్యాచారం జరిగితే ఎక్కడ పోయారు? మానస ఏమైంది? దివ్య ఏమైంది? ప్రీతి ఏమైంది? ఇలా కోకొల్లలు కదా. కొన్ని 100 కేసులలో మీరు ఏం అయిపోయారు? నేను అంటా ఉన్నాను. ఇలా ఆ రోజు అత్యాచారం జరిగితే కాంగ్రెస్ పార్టీ ముందంజలే ఉంది వాటిని ఎదుర్కొనే దగ్గర. ఇవాళ ఉన్నటువంటి ఎక్కడైనా అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకోవడంలో ముందరసలో ఉంది. ఇవాళ ఒకవైపు జైనూరు దగ్గర అధికారులు అలర్ట్ చేశారు, ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిందితులు చర్య తీసుకోవడానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అనేకమండి ఎక్కడా కూడా పాలనలో లోటుపాటు లేదు, అధికారుల నిర్లక్ష్యంలో లోటుపాటు లేదు. ఇమ్మీడియట్లీ యంత్రాంగం, మంత్రులు, ముఖ్యమంత్రి గారి నుంచి ఉన్నటువంటి అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ పరిష్కార దిశగా ముందుకెళ్తా ఉంది. ఓకే, ఇప్పుడు ఇటీవల చూస్తా ఉన్నాం, నిన్న జరిగినటువంటి సంఘటన ఒకటి. ఒక సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, కొనతం దిలీప్ అనేటువంటి వ్యక్తిని ప్రభుత్వం అంతా ఇబ్బంది పెడతా ఉంది, అక్రమమైనటువంటి అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కొనతం దిలీప్ అనేటోడు ఒక బ్లాక్ మెయిలరు. గతంలో కేటీఆర్ లాంటి బ్లాక్ మెయిల్ చేస్తేనే స్పిరిట్ ఆఫ్ తెలంగాణ పెట్టుకొని రకరకాల సోషల్ మీడియా పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తేనే అతన్ని తీసుకొచ్చి మళ్ళా ఏదో డిజిటల్ మీడియా డైరెక్టర్గా ప్రకటించారు. ఐఎంపీఆర్లో అనేకమైన స్కాములు చేశారు. దొంగ బిల్లులు పెట్టుకొని, దొంగ ఏజెన్సీ యాడ్లు పెట్టుకొని కూడా ఇది చేశారు. అతను తెలంగాణ కోసం ఏనాడు కొట్లాడినాడు కాదు. కొనతం దిలీప్ అనేటోడు ఒక బ్లాక్ మెయిలరు, ఒక చీటర్ గాని పట్టుకొని పోరాట యోధుల్లాగా చిత్రీకరిస్తే ఎట్లా కేటీఆర్? నేను అంటా ఉన్నాను. ఏం చేశాడు? జైనూరులో జరిగితే అక్కడ మత విద్వేషాలు సృష్టించి ప్రభుత్వం పైన విమర్శలు చేసే ప్రయత్నం చేసి లేనిది మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేసి తీసుకొచ్చి లోపట్టేసాడు. తప్ప అది? ఆయన జీవనం ఏం చేసిండు? ఏం పని చేసిండు? ఇలా ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు చేసి ఉన్నది లేనిది కల్పించుకొని మార్పింగ్లు చేసి ముఖ్యమంత్రి గారిని ఇంకో రకాన్ని గందరగోళ పరిచయం చేస్తే ఊరుకుంటారా? తోడకాలు తీస్తారు. కొనతం దిలీప్ అనేటువంటి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడే ప్రభుత్వం పైన, ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రుల పైన కానీ ముఖ్యమంత్రి గారి పైన కూడా పిచ్చి పిచ్చి ప్రకటనలు చేసి ప్రజల్ని, ప్రభుత్వం పైన చిల్లర వాక్యాలు చేసే ప్రయత్నం. సోషల్ మీడియా ఉంది కానీ, మాకు ట్విట్టర్ ఉంది కానీ, పిచ్చి పిచ్చి దాన్ని తప్పుదోవలు పట్టిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఎస్, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే న్యాయబద్ధంగా పోండి. ఈ చిల్లర మల్లర పనులు, గాలి పనులు చేసేయడానికి చేస్తే
చట్టం చూసుకుంటుంది. దీనికి ఏదో కేటీఆర్ స్పందించి అక్రమ అరెస్టులు పోరాట ఎదురు ఎవడు పోరాట ఎదురాయా నాకు అర్థం కాకూడదు. నేను బ్లాక్ మెయిలర్ చేస్తేనే కదా నేను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నేను సంకలం పెట్టుకుంది. కేటీఆర్ అనేటోడు రాజకీయాలలో ఒక పూర్తిగా దిగదారు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళకు ప్రజలపైన కానీ తెలంగాణ ప్రభుత్వం పైన కేటీఆర్ అనేటోనికి హరీష్ రావుకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఎప్పటికప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ఇంకా అధికారంలో ఉన్న భ్రమల్లో ఉన్నారు. ఆత్మవిమర్శ లేదు వాళ్ళకు, ఇంకా రియలైజ్ కావట్లేదు వాళ్ళు. అరే మేమేం తప్పులు చేసినాం, మాకు 10 ఏళ్ల కాలంలో ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మేము ఎందుకు చేయలేకపోయింది రియలైజ్ చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకా మేమేదో ఉన్నటువంటి శుద్ధ పూజలాగా మాట్లాడితే ఎట్లా నేను అంటాను. ప్రతిదీ వాళ్ళు అడిగి కాదు, ప్రభుత్వానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. ప్రజలపైన, ప్రజల పురోగతి పైన, అభివృద్ధి పైన, నిరుద్యోగులపైన, రైతులపైన, తెలంగాణలో యావత్తు అన్నీ ఉన్నటువంటి సమకాలీన సమస్యలపైన, సమకాలీన అభివృద్ధి పైన ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది. కాబట్టి ఇవాళ గడిచినటువంటి 9 నెలల్లో అద్భుతాలు సృష్టించగలిగినాం. ఇవాళ దాదాపు ఒక 40,000 కోట్లు ఇవాళ సంక్షేమానికి విడుదల చేయగలిగినాం. 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. దాదాపు 12,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం నిరుద్యోగులకు. ఇవాళ ఒకవైపు డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 భర్తీ చేయబోతా ఉన్నాం. మళ్ళీ ఒక 6,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేయబోతా ఉంది. ప్రభుత్వానికి ఒక విజనరీ ఉంది. ఇలా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఒకవైపు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ విడుదల చేసింది. అనేక ఉన్నటువంటి అభివృద్ధి కోణంలో ప్రభుత్వం ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ పెట్టబోతా ఉంది. ఒకవైపు హైదరాబాద్లో చుట్టూ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రియల్ రంగాన్ని, ఒక సాంకేతిక రంగాన్ని డెవలప్ చేయడానికి ఒక ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా మనకు తెలిసిందే. ఏది ఎమ్మెల్యే వేముల వీరేశంని అవమానించింది. ఈ అవమానం వెనుక రెడ్డి బ్రదర్స్, అక్కడ ఉన్నటువంటి నల్గొండ రెడ్డిలే ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక దళితుడు అయినటువంటి ఎమ్మెల్యే వీరేశం గారిని అవమానించడం, దీని వెనుక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏముంది? రెడ్డిలు ఉన్నారని ఒక పక్కన అంటా ఉన్నారు, పోలీసులు అవమానించారనేది మరొక పక్కన. అసలు ఏంటి అసలు ఇది దీంట్లో ఎవరి పాత్ర ఉందని భావిస్తూ ఉన్నారు? అంటే వేముల వీరేశం అన్న చాలా ఒక సీనియర్ నాయకుడు. 2 సార్లు ఎమ్మెల్యే అయినా, 3 సార్లు కంటెస్ట్ చేస్తే 2 సార్లు గెలిచిండు. ఇవాళ గెలిచిన దాంట్లో కూడా నకరేకలు కాదు, తెలంగాణలోనే ఒక 70,000 మెజార్టీతో గెలిచినటువంటి వేముల వీరేశం గారికి ఒక మంచి ప్రజాదరణ ఉంది, నకరేకల్ ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ అంతటా ఒక సుపరిచితమైనటువంటి వ్యక్తి. పోలీసులు ఏదో ఇంకా కళ్ళు లేని కబోదిలాగా అక్కడ ఉన్నటువంటి డీసీపీ, ఏసీపీలు ఒక నిర్లక్ష్యంగా వ్యవహరించారు. క్షమాపణ చెప్పాలి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వంలో మీరే ఉన్నారు. నేనేమంటున్నా అదే, ఒక్కరిద్దరు అధికారి తప్పడం వల్ల, ఒక్కరిద్దరు చిన్న అధికారులు తప్పిదాల వల్ల కొన్నిసార్లు ప్రభుత్వానికి కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి అధికారులు వాళ్ళ యొక్క ఉన్నటువంటి తీరు కూడా మార్చుకోవాలి. అలాంటి ఎమ్మెల్యే కూడా క్షమాపణ చెప్పాలి, సారీ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ ఎవరి ప్రోద్బలం లేకుండా ఎవరి ప్రోద్బలం కాదు, వాళ్ళు తెలిసి తెలియక ఇంకా ఉన్నటువంటి కొందరు అధికారుల తీరు ఇంకా మారట్లేదు. ప్రభుత్వానికి ఇంకా నాది అనేది రావట్లేదు. ఇంకా గత ప్రభుత్వం ఉన్నటువంటి మత్తులోనే కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇది తీరు కాదు. ఎమ్మెల్యే వేముల వీరేశం గారు జరిగిన అవమానం ఇది ప్రజలకు జరిగిన అవమానంగా మనం భావించాలి తప్ప ఆయనకేది కాదు. ఒక సుపరిచితమైన నాయకుడు, నిత్యం సోషల్ మీడియా కాదు తెలంగాణ అంతటా కూడా వెల్ నోన్ ఫిగరు. అలాంటి ఎమ్మెల్యే గారి పైన ఇట్లా అడ్డుకోవడం కూడా సరైనది కాదు. ఇది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, స్పీకర్ గారి దృష్టికి, అందరి దృష్టికి పోయింది. ఆయా అధికారుల పైన కూడా కఠినంగా చర్యలు ఉండాలని కూడా మేము కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడిప్పుడు అంది వస్తున్నటువంటి ఎమ్మెల్యేల్లో ఒక యువ ఎమ్మెల్యే, ఒక దళితుల సామాజిక వర్గం నుంచి ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి నాయకుడు భవిష్యత్తులో ఇంకా ఫ్యూచర్ ఉంది, ఇంకా ఉన్నటువంటి ఉన్నత పదవులు ఆశించే నాయకుడు. కాబట్టి ఇట్లా అధికారుల తీరు కూడా మార్చుకోవాలి. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నటువంటి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇంకా జరగకుండా చూసే బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. స్పీకర్ గారు ఆల్రెడీ స్పందించారు. అందరు ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఖండించారు. ఇది కరెక్ట్ కాదు. ఆ అధికారులు కూడా క్షమాపణ చెప్పి రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది. అది జరుగుతుంది ఆ పని. ఓకే, ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, మరొక పక్కన మంత్రివర్గ విస్తరణ ఏంటి? ఇది పక్క పార్టీలో వచ్చేటువంటి వాళ్ళ కోసం ఏమైనా మంత్రి పదవులు ఆపుతా ఉన్నారా? ఇంకా వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం ఇట్లా ఏమైనా ఉందా? రెండో అంశం నామినేటెడ్ పోస్టులు మరి ఇటీవల ఏమన్నా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుందా? చాలామంది కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీలాంటి ఉద్యమకారులందరూ కూడా వస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని కూడా చాలామంది మనతో ఇంటర్నల్గా చెప్తా ఉన్నటువంటి అంశం. అట్లాంటి పరిణామం ఏమైనా ఉంటుందా? మనకు ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం పైన ఒక పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారి వాదన కూడా అదే. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, చిత్తశుద్ధితో ఉన్నవాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళు
ప్రభుత్వం గుర్తిస్తుంది, ముఖ్యమంత్రి గారు గుర్తిస్తున్నారనే నమ్మకం ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ మీద పోరాటం చేసి యూనివర్సిటీ స్థాయిలో ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం కోసం నాలాంటి వాళ్ళు యువత ఎందరో మంది పనిచేశారు. ఆ పనిచేసిన వాళ్ళని పార్టీ గుర్తిస్తూ ఉంది, ముఖ్యమంత్రి గారు గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన, పార్టీ పైన మాకు ఒక నమ్మకం ఉంది. ఇంకొక వైపు పీసీసీ అనేది ఏంటంటే, ఒకవైపు వరదలు, ఒకవైపు అభివృద్ధి పనులు, సమీక్షలు, ఒకవైపు దేశవ్యాప్తంగా 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో, ఇంకా అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వెనుకో ముందు అధిష్టానం ఆలోచిస్తుంది. ఎవరికి ఇచ్చినా కూడా మాలాంటి వాళ్ళకు పనిచేస్తాం. పార్టీ సోషల్ జస్టిస్ కోణంలో లేకపోతే సామాజిక కోణంలో ఏం ఆలోచన చేస్తుంది అనేది మనం పార్టీ అధిష్టానానికి విధేయులం తప్ప, పార్టీ ఏది చేసినా మనం దాన్ని గౌరవిస్తాం. నామినేటెడ్లో కూడా కష్టపడ్డ వాళ్ళకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇస్తారనే నమ్మకం ఉంది. ఆయన నాయకత్వంలో, పార్టీలో ఇంకా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు ఇంకొక 20 నుంచి 30 ఏళ్ళు పార్టీ కోసం పనిచేయాల్సినటువంటి యువరత్వం కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆయన గుర్తిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉన్నటువంటి భవిష్యత్తులో రేపు దేశవ్యాప్తంగా కూడా అధికారం రాబోతూ ఉంది. ఒకవైపు మోడీ కూలిపోయే దశలో, పతనం దశలో మోడీ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉండరు. భవిష్యత్తులో కాంగ్రెస్ ఒక 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఇదే తెలంగాణలో మనం ఫలితాలు చూస్తే, తెలంగాణలో జరిగిన అభివృద్ధి చూస్తే చాలా ఉన్నటువంటి ప్రజల ఉన్నటువంటి అభిమానాన్ని కానీ, ప్రజా ఆదరణ కానీ రోజు రోజుకు పెరిగే మనం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆశిస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే ప్రతిపక్ష పార్టీలన్నీ కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటా ఉన్నాయి. కేవలం రాజకీయంగా ఎలా తిప్పికొట్టాలి ప్రభుత్వాన్ని అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు పలకరింపులు ఉంటా ఉన్నాయి. వాళ్ళ యొక్క ఏదైతే ఇటీవల కురిసినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి సహాయం చేసేటువంటి కేవలం ఫోటోల కోసం మాత్రమే, ఫోజులు ఇవ్వడానికి మాత్రమే ప్రతిపక్ష పార్టీలు పనిచేస్తూ ఉన్నటువంటి అంశాన్ని మరి చెనగాని దయాకర్ గారు చెప్తా ఉన్నటువంటి చూస్తూనే ఉండండి మనతో.